అందరికీ నమస్కారం. నిన్న మొన్న తులసి చందు అని చెప్పి ఒక లేడీ జర్నలిస్ట్ ఆవిడ సొంత యూట్యూబ్ ఛానల్లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఏంటంటే రాజకీయాల్లోకి వినోద్ పోగట్ ఫ్యూచర్ క్రీడా శాఖ మంత్రి అని చెప్పి చాలా ఆశ్చర్యకరంగా ఒక పోస్ట్ పెట్టింది ఆవిడ. ఎందుకంటే ఈ రెజ్లర్ మొన్న ప్యారిస్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ రావాల్సిన అమ్మాయి రెండు కూడా కోల్పోయింది, డిస్క్వాలిఫై అయిపోయింది. ఆవిడకి మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. జాయిన్ అయిన వెంటనే ఆవిడకి టికెట్ అనౌన్స్ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాకు సంబంధించి. మరి ఆవిడ దాన్ని దృష్టిలో పెట్టుకుని క్రీడా శాఖ మంత్రి ఫ్యూచర్ అని చెప్పి అంది. ఫ్యూచర్ అంటే 1-2 నెలల్లోనో లేకపోతే వచ్చి పార్లమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత ఏంటో అనేది అర్థం కావట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ తులసి చందు అనే ఆవిడ కొంచెం బీజేపీకి ద్వేషిలా కనపడుతుంది. ఎందుకంటే గత సంవత్సరం జనవరిలో అనుకుంటాను ఒక పోస్ట్ పెట్టింది ఈవిడ, ఏంటి చంపితే సస్తా అని చెప్పి, బీజేపీ వాళ్ళు ఈవిడిని చంపేద్దామని చెప్పి చూస్తున్నారని చెప్పి, ఈవిడ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని చెప్పి, ఈవిడ రాష్ట్రం వల్ల బీజేపీ గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి ఏం భావించిందో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి చంపితే సస్తా అని చెప్పి చాలా హృదయ విదారకంగా ఒక పోస్ట్ పెట్టింది ఆవిడ. ఏంటి, నా భర్తకే నా పిల్లలకి అన్యాయం చేసిన వాళ్ళని అవుతాను, నేను ఒక్కదాన్నే తప్ప ఇంకా ఏ విధమైన ఆధారం లేని నా తల్లికి అన్యాయం చేసిన దాన్ని అవుతాను, నాకెవరో నా కులం బేస్ లేదు, మతం బేస్ లేదు, లేకపోతే నాకేమో ఏ పార్టీ బేస్ లేదు అనే విధంగా ఆవిడ చాలా బాధపడుతూ ఒక పోస్ట్ పెట్టారు. దానికి స్పందించి నేను కూడా జనవరి 25-23 నేను కూడా ఒక పోస్ట్ కూడా పెట్టాను. కాకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది దాని లింక్ చూడండి. ఒక లేడీగా, ఒక తెలుగు అమ్మాయిగా ఆ అమ్మాయికి నేను సానుభూతి చూపించాను. నన్ను బూతులు తిట్టారు. ఆవిడ బీజేపీ వ్యతిరేకి, అన్ని సబ్జెక్టుల మీదకే వెళ్తా ఆవిడ, కొన్ని లిమిటెడ్ సబ్జెక్టుల జోలికే వెళ్తుంది ఆవిడ ప్రత్యేకించి, తెలుసుకోవా ముందు నువ్వు తొందరగా చచ్చిపోవని చెప్పి కూడా పోస్టులు పెట్టారు. సరే అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు ఈవిడ బీజేపీని ద్వేషించవే పనిగా పెట్టుకుంటే పార్టీని తిట్టుకోమనండి. బీజేపీ పార్టీని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ విమర్శించవచ్చు. ఎందుకంటే ఏ బోపోర్స్ కుంభకోణం లాంటివి లేకపోతే 2G స్పెక్ట్రమ్ కుంభకోణం లాంటివి ఏమైనా పట్టుకుని ఆ ప్రభుత్వాలు పడిపోతానికి కారణం అయిపోయేంత ఇన్వెస్టిగేటివ్ ఈ జర్నలిజం ఈవిడేమీ చేసేయలేదు. మరి ఏమైనా చేసిందో కూడా నాకు తెలియకపోవచ్చు. దానికోసం ఈవిడిని చంపేసి అంత ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అది కొంచెం నమ్మబుద్ధిగా లేదు. కాకపోతే ఏంటంటే చాలా విపరీతమైన సానుభూతి వచ్చింది, విలేకరుల దగ్గర నుంచి, ప్రెస్ నుంచి చాలా సానుభూతి వచ్చి చాలా మంది సంఘీభావం తెలిపారు, మీటింగ్లు పెట్టారు, అవి పెట్టారు, అని అయిపోయింది. ఆవిడ ఏమైతే ఆవిడ లక్ష్యం అయితే నెరవేరింది. కాకపోతే ఏంటంటే వినేష్ పోగట్ అనే ఆవిడ గురించి ఈవిడ చాలా 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 తప్పుడు పోస్టులు పెడుతుంది. భారతదేశంలో ప్రజలందరికీ తెలియదు, నా ఒకటికే తెలిసిన ఉద్దేశంతో కాదు. కాకపోతే ఏంటంటే సిల్వర్ మెడల్ కన్ఫర్మ్ అయింది అంటుంది ఈవిడి. సిల్వర్ మెడల్ ఈవిడ కన్ఫర్మ్ చేసిందా ఏంటి తులసి చంద్ గారు అనేది నాకు అర్థం కావట్లేదు. వినేష్ పోగట్కి సిల్వర్ మెడల్ కన్ఫర్మ్గా వస్తారని చెప్పి మనం భావించాం. ఎందుకు, ఫైనల్స్కి వెళ్ళింది, గెలిస్తే గోల్డ్ మెడల్ వస్తుంది, ఓడిపోతే సిల్వర్ మెడల్ వస్తుంది, అంతే కదా అని మనకు లెక్క. కానీ అక్కడ ఆవిడ క్వాలిఫై కాలేదు. ఆ విషయం ఎవడో పట్టించుకోవట్లా. క్వాలిఫై కాలేదు, క్వాలిఫై కాకపోతే సిల్వర్ మెడల్ ఇచ్చి పంపించేయచ్చు కదా, ఎలాగా క్వాలిఫై అయినోడికేమో గోల్డ్ మెడల్ ఇచ్చేయచ్చు కదా అని చెప్పి. అసలు పోటీకి అర్హత సాధించిన వ్యక్తికి పథకం ఎట్లాగిస్తాను? మన అమ్మాయికి పోయిందని బాధ మనకు ఉంటుంది, కరెక్టే. కాకపోతే ఏంటంటే దానికి ఆడెవడో కారణం, బ్రిజ్భూషణ్ కారణం, బ్రిజ్భూషణ్ బీజేపీ ఎంపీ కాబట్టి బీజేపీ గవర్నమెంట్ కారణం. భారతదేశం లాంటి దేశం, ఇన్ని కోట్ల మంది ఉన్నవాళ్ళు, బంగారం లాంటి అవకాశం, ఒక బంగారపు పథకం వస్తే చేతులను పోగొట్టుకుంటుందా? వినేష్ పోగొట్టే కానీ బంగారపు పథకం గెలిచినా లేకపోతే సిల్వర్ మెడల్ గెలిచినా పట్టుకొచ్చి ఎవరికి చూపిస్తుంది? ఫస్ట్ భారత ప్రధానమంత్రి చూపిస్తుంది. మన దేశంలో తీరు ఏంటి, గెలిచిన అప్పటికప్పుడు ఆకాశానికి ఎత్తేస్తారు, ఒక 5 కోట్ల రూపాయలు ఇస్తారు, ఒక ఇంటి స్థలం ఇస్తారు, ఒక గ్రూప్ వాళ్ళు పోస్ట్ ఇస్తారు, అది ఇచ్చేస్తారు, అయిపోయింది. రేపొద్దున ఎక్కడో చోట మేము మళ్ళీ క్రీడలు అభివృద్ధి చేసేస్తామండి అని చెప్పి వాళ్ళు సైట్ అట్టు పోతారు. జనరల్గా జరిగింది ఎక్కడైనా అంతే. కాకపోతే ఆవిడకి వస్తూ పని కట్టుకుని కుట్రకోణం దాగి ఉంది, దీంట్లో కుట్రకోణం దాగి ఉందని చెప్పి ఈవిడ చాలా అలర చేస్తుంది. ప్రారంభం నుంచి ఆ జరిగిన ఇష్యూ అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు ఈవిడ కుట్ర జరిగింది అని చెప్పి ప్రజలందరినీ రెచ్చగొట్టి మనస్తత్వంతో ఈవిడ బిహేవ్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈవిడ పోస్ట్ చూస్తుంటే నిజంగా కుట్ర జరిగే ఉంటుందేమో అని చెప్పి భావన కూడా కలుగుతుంది నాలాంటి వాడికి. ఏంటి, ఏమ్మా నువ్వు పథకం చెడగొట్టేసుకుంటే మా గవర్నమెంట్ వస్తే నీ క్రీడల మంది ఇతరా అని చెప్పి అన్నారేమో, అది కుట్రే కదా.
లేకపోతే ఏ కుట్ర జరుగుతుంది. ఆవిడ వెయిట్ చూసుకోవాల్సిన బాధ్యత అమ్మాయి మీద ఉంది, వెళ్ళిన టీం మీద ఉంది. ఎవరు ఏ టీం మీద ఉన్నా ఏమున్నా తన వంతు తను కష్టపడ్డది. తన ఒంట్లోంచి కొంత రక్తం కూడా తీసారట, జుట్టు కత్తిరించుకుంది, చాలా పురుష దుస్తులు వేసుకుంది. ఎక్కడ వీలైతే అక్కడ తగ్గవలసినంత వరకు వెయిట్ తగ్గింది. బ్యాడ్ లక్ 100 గ్రాముల తేడాతో ఆవిడ క్వాలిఫై కాలేకపోయింది. అదే వెర్షను అనుకూలంగా ఈవిడికి వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా చెప్పుకునే వాళ్ళు, నేను బీజేపీ సింపథైజర్ కాదు, ఎప్పుడు బీజేపీకి ఓటు కూడా వేయలేదు. నేను బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చెప్పాలంటే 2 కేజీలు 600 గ్రాములు తగ్గిన ఆవిడ 100 గ్రాములు తగ్గలేదా అంటారు ఒకటి. లేకపోతే ఆవిడ తగ్గింది, వెళ్తా నిమ్మకాయ నీళ్ళు తాగింది, ఓ లీటరు 1/2 లీటరు, అందుకని చెప్పి ఆవిడ పెరిగిపోయింది. లేకపోతే అంతకుముందు 300 గ్రాములు ఇంకా ఎక్కువే తగ్గింది అని చెప్పంటే దానికి సమాధానం ఏం చెప్తారు? ఈవిడి ఇంకోటి ఏంటంటేనే హర్యానాలో ఎలక్షన్లు జరగాలి, టికెట్ ఇచ్చారు కరెక్టే. గత పార్లమెంట్ ఎన్నికల్లో 5 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మొత్తం స్వీప్ చేసేస్తుంది కాంగ్రెస్, గెలవచ్చు. కాంగ్రెస్ పరిస్థితి కొంచెం బాగుంది. అతను రాహుల్ గాంధీ గారి పద్ధతి, ఆయన వ్యవహారం బాగుంది. బీజేపీ కొంత, మోడీ గారు కొంత తగ్గవలసిన పరిస్థితి వచ్చింది, అతను వేరే వాళ్ళ మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ వరకు బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ పరిస్థితి బాగుంది, హర్యానాలో గెలవచ్చు. అప్పుడే ఈవిడి ఆ వేణుస్వామి లాగా జ్యోతిష్కాలు చెప్తూ మొదలుపెట్టింది. ఏంటి, హర్యానాలో ఎలక్షన్లు జరగాలి, జరిగిన తర్వాత అందులో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, గెలిచాక ఆవిడకి హర్యానా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఇస్తారా, లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఆగి ఇంకొక 5 సంవత్సరాలు పోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లలో మళ్ళీ హర్యానాలోనో పోటీ చేయించి పార్లమెంట్కి పంపించి గెలిచిన తర్వాత కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఇస్తారా? ఆ ఒప్పందం ఈవిడ వేణుస్వామి లాగా గెస్ట్ చేసి, లేకపోతే జాతకాలు చూసి, వాళ్ళ యొక్క గడులు గీసి, జాతకాలు చూస్తారు కదా, హస్తరేఖలు చూసి, జాతకాలు చూసి ఎవడో పూజలు చేసి చెప్తుందా, లేకపోతే ఏమైనా వీళ్ళకి ఏమన్నా అవినాభావ సంబంధం ఉంది, వీళ్ళ మధ్యన ఏమైనా ఇది జరిగిందా, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది ఏమైనా జరిగిందా అనే దానికి కూడా ఈవిడే సమాధానం చెప్పాలి కదా. ఎందుకంటే ఈవిడి మీద దారుణమైన అటాక్ జరిగిపోద్ది అని చెప్పి ఈవిడ అంత బాధపడి అంత పెట్టుకుంది కదా. నిజంగా ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు పోటీపడి ఒక మెడల్ అంటేనే చాలా గొప్పగా భావించి క్రీడల్లో ఇలాగ అన్యాయం చేస్తారా? అది కూడా ఏమైనా చెయ్యాలంటే ఎవరో ఒక ఎంపీ, ఆ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ అనే ఎంపీ కోసం బీజేపీ గవర్నమెంట్ అంతా వచ్చి భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల్ని మోసం చేసేసి ఆ అమ్మాయిని, బీజేపీ గవర్నమెంట్ తలుచుకుంటే ఎన్ని జరగట్లేదు ఈ రోజుని, వాళ్ళు తలుచుకుంటే అరెస్ట్ చేస్తారు, లేకపోతే వదిలేస్తున్నారు. అటువంటి ఈవిడ డిస్క్వాలిఫై చేసి ఇక్కడ నుంచి అలా పంపించరు. లేకపోతే ఆవిడ ఎక్కిన ఫ్లైటే తిరిగి వచ్చేస్తుంది టెక్నికల్ అబ్జెక్షన్ వల్ల, దేనివల్ల. లేకపోతే అప్పుడు ఆవిడ పోటీలో ఉండగానే ఏదో అమాంతరం వచ్చేస్తుంది, అనారోగ్యం వచ్చేస్తుంది. భయపెట్టో బతులాడో ఎవరిని పంపకుండా ఆపేయగల సమర్థత బీజేపీ గవర్నమెంట్కి అంత లేదా? ఈవిడ ఒక్క ఆవిడ వల్లనే అప్పుడు ఏదో చేస్తే. ఇప్పుడు దీన్ని బట్టి ఏమనిపిస్తుంది, ఆ రోజులు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు, ఆ పోరాటానికి ఏమో కాంగ్రెస్ నాయకులు వెళ్ళి మద్దతు తెలిపారు, ప్రియాంక గాంధీ గారు వెళ్ళారు. మొన్న ఈవిడ ఇండియా వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారు ఎవరో వెళ్ళి ఈవిడిని రిసీవ్ చేసుకున్నాడు. ఈవిడేమో రైతులకు మద్దతు ప్రకటించింది, ఈవిడికేమో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది, జాయిన్ అయిన తక్షణం హర్యానా టికెట్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ లాగా అనిపించట్లేదా? అంటే అటువంటి తప్పుడు మాట నేను అన్నాను, కానీ మీలాగే మాట్లాడాలంటే ఎన్నిసార్లు అంటున్నావు అమ్మ, నువ్వు పోస్టులు పెట్టినప్పుడల్లా కూడా ఇది చాలా తీవ్రమైన ద్రోహం జరిగిపోయింది, కుట్రకోణం ఉంది అని చెప్పి అంటావు. అసలు క్వాలిఫికేషన్కి ఓటమికి తేడా తెలియని నీలాంటి వాళ్ళు తెలియని అమాయక ప్రజలు రెచ్చగొడుతుంది, అది భావ్యం కాదమ్మా. నీ పోస్టులు కొన్ని బాగుంటాయి, నువ్వు కొంత పరిశోధన చేస్తావు, ఆ ఛానల్స్లో చూస్తావో లేకపోతే గూగుల్లోకి వెళ్తావో, బుక్స్ చదువుతావో, అంతకుముందు నీకు జర్నలిజం మీద ఉన్న ఆసక్తి, అంతకుముందు జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం, కొంతమంది పెద్దలు ఎవరైనా అడిగి తెలుసుకుంటావో, కొంత మెటీరియల్తోనే నువ్వు ఎదురుకొస్తావు. కానీ ఇటువంటి తప్పుడు మెటీరియల్ ఉంటే మొత్తం నీ విశ్వసనీయత అంతా పోద్ది. ఎందుకంటే బీజేపీని సపోర్ట్ చేస్తాం, ఇంకోటి సపోర్ట్ చేస్తాం నా ధ్యేయం కాదు, భారతదేశ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం. నీలాంటి ఛానల్ విదేశాల్లో ఉన్న వాళ్ళు చూసి మా దేశంలో ఇంతేనండి, మా పరిస్థితి ఇంతేనంటే, ఎవడు పోటీ పడినా పైకి రాలేడండి, ఆయన అడుక్కోకుండా చేసేస్తారండి, ఆయన ఇలా తొక్కేస్తారండి అని చెప్పి ప్రజలకి రకరకాల భావాలు వెళ్తాయి. అందుకే వేణుస్వామి లాగా ఒక ట్రైల్ అర్థం అన్న విధంగా మీరు ఏదైనా మాట చెప్తే అది సక్సెస్ అయితే, నేను ఆ రోజునే చెప్పాను, ఫలానా తారీఖు వీడియో చేసి చెప్పాను, కాబట్టి మీరు చూసుకోండి,
క్రీడల మంత్రి ఇస్తారని కూడా నేను క్లియర్గా చెప్పాను అని అంటే అప్పుడు నిజంగా ఇచ్చినా ప్రమాదమే, ఇవ్వకపోతే మీరు అన్నమాట తప్పు అవుతుంది. ఒకవేళ ఇచ్చారా అంటే నేను అన్నమాట కరెక్ట్ అవుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, ఈవిడ కావాలని అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒలింపిక్ పథకం వస్తే అంత రాకపోతే అంత నేను భారతదేశంలో వెలిగిపోతాను అనే విధంగా ఉద్దేశంతోనే ఈవిడ చేతులారా నాశనం చేసుకుందని చెప్పి భావన కొంతమందికైనా కలుగుతుందని చెప్పి, కాబట్టి నీ విశ్వసనీయత దెబ్బతీసుకోకుండా నువ్వు ఉన్న విషయాలు తెలిసిన విషయాలు ఉంటే మాట్లాడు, కానీ గాసిప్స్ ఊహించి ఊహాగానాలు ప్రెడిక్షన్లు లేకపోతే జాతకాలు చెప్తునేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కోఆపరేట్ చేయండి ఇవన్నీ అంటావు. నేను ఎవరికి స్పాన్సర్ కాదు, నాకు ఎవరో స్పాన్సర్ లేరు, ఆ బుక్స్ ఎవరో ఉన్న వాళ్ళకి తప్ప నేను ఆ పార్టీకి ఈ పార్టీకి స్పాన్సర్ కాదు అని చెప్పి చాలాసార్లు చెప్పున్నావు. కాబట్టి నీకు కోఆపరేట్ చేసే వ్యక్తులు కూడా జారిపోతారమ్మా, అది కొంచెం నువ్వు గుర్తుపెట్టుకుంటావు అని చెప్పి నీకు సవినయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. రామాంధ్రరావు, జై హింద్.